కథాస్రవంతి శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారి స్పర్శ కథా సంపుటి నుండి స్పర్శ కథ. రచన శ్రీ మేడా మస్తాన్ రెడ్డి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. 66 సంవత్సరాల శ్రీ మేడా మస్తాన్ రెడ్డి నెల్లూరు జిల్లా అల్లూరు గ్రామంలో జన్మించారు. బిఏ పాస్ అయ్యారు. 1973-2003 సంవత్సరాల మధ్య భారతీయ సైన్యంలో తన అమూల్యమైన సేవలందించారు. ప్రస్తుతం క్రియేటివ్ కామెడీ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ప్రతి నెల 3వ ఆదివారం వినోద వల్లరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రచయితగా కథలు, వ్యాసాలు, జోక్స్, ప్యారడీలు, కవితలు ప్రచురించారు. ఆకాశవాణి ప్రసంగాలు ప్రసారం, ప్రముఖుల పరిచయాలు నవ్య వారపత్రికలో ప్రచురితం. విశాఖపట్నం గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్ వ్యవస్థాపక సభ్యులు. మేడా బుజ్జమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్. నవచైతన్య కళా నాట్య సంక్షేమ సంఘం, ఓం జ్ఞానానంద ఆశ్రమం సాధుమఠం, హిడెన్ స్ప్రౌట్స్ మానసిక వికలాంగుల పాఠశాల, విశాఖ రచయితల సంఘాలకు చైర్మన్. వీరి ఇతర రచనలు 2010 సంవత్సరంలో మా చరిత్ర మాసిరాతో, 2012 సంవత్సరంలో నవ్వుల హరివిల్లు 456 జోకుల సంకలనం, 2013 సంవత్సరంలో పావ్వంద ప్యారడీలు, 2014 సంవత్సరంలో కాలక్షేపం కథలు, 2015 సంవత్సరంలో విధి కథలు, 2019 సంవత్సరంలో వినోద వల్లరి, 2022 సంవత్సరంలో స్పర్శ కథా సంపుటి. రాత్రి నుండి సుధాకర్ కళ్ళు తెరవడం లేదు. అదేం జ్వరమో ఎవరికీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా రాధకు తెలియడం లేదు. రాధ అంటే సుధాకర్కు ప్రాణం. సుధాకర్ అన్న రాధకు ప్రాణమే. రాధ నేను రాత్రి నుండి ఇదే విషయమై గిలగిలలాడిపోతోంది. అక్కడికి సుధాకర్ను ఆసుపత్రికి తీసుకుపోయి వైద్యం చేయించి తీసుకొచ్చింది రాధ. అయినా మందులదే అయ్యింది. జ్వరంతో అతడి ఒళ్ళు అలాగే కాలిపోతోంది. తన ఇంటికి పోయి తిరిగి వచ్చింది రాధ. తన తల్లిదండ్రులతో చెప్పింది ఆ రాత్రికి సుధాకర్తో పాటు అతడి ఇంట్లోనే ఉండిపోతానని. వెళ్ళిరా తల్లి, ఒంటరి జీవితం, ఇటువంటప్పుడే అతడికి తోడుండాలి అంది ఆమె తల్లి. సుధాకర్కు వేళకు మాత్రలిస్తోంది రాధ. మంచినీటితోనో కాఫీతోనో వాటిని మింగిస్తోంది. గంట క్రితమే సిరప్ తాగించింది. సాయంత్రం 6 గంటలకు ఒక ఇంజెక్షన్ చేయించాలి. పక్క ఇంట్లోనే ఒక కాంపౌండర్ ఉంటున్నాడు. ఆయనే ఇంజెక్షన్ చేస్తానన్నాడు. వంటింట్లోకి పోయి బార్లీ నీరు కాచింది రాధ. సుధాకర్ చేత గ్లాసుడు నీరు తాగించింది. 10 నిమిషాల క్రితమే అతడు కళ్ళు తెరిచాడు. తప్పదా అంటూనే బార్లీ నీరు తాగాడు. అతడి నుదుటి మీద చెయ్యి వేసింది రాధ. నుదురు ఇంకా కాలుతూనే ఉంది. అతడి పెదవులు వణుకుతున్నాయి, తడారిపోయి ఉన్నాయి. మంచం మీద నుండి సుధాకర్ను లేవదీసి కూర్చోపెట్టింది రాధ. గోడకి చేరగిలబడి కూర్చున్నాడు సుధాకర్. మరో గ్లాసుడు బార్లీ నీటిని పట్టుకుని కూర్చుంది రాధ. చిన్న చిన్న గుటకలతో ఆ గ్లాసును కూడా ఖాళీ చేయడం మొదలుపెట్టాడు అతను. అతడి ఛాతీ మీద రాస్తూ నెమ్మదిగా తాగిస్తోంది రాధ. 1 గంటలో ఇంజెక్షన్ చేయించుకోవాలి అంది ఆమె. ఇంజెక్షన్లు చేయించుకుని ఈ 2 జబ్బులు పుళ్ళు పడిపోయాయి నీరసంగా అన్నాడు సుధాకర్. ఈసారి అక్కడ చెయ్యరు గుంభనంగా అంది రాధ. సుధాకర్ కూడా నీరసంగా నవ్వే ప్రయత్నం చేశాడు. వద్దు బాబు, నవ్వక, నాకు అలాంటి నవ్వు చూస్తే కడుపు దేవుతుంది. మా అమ్మకి ఫోన్ చెయ్యి. ఆమె కంగారు పడతారని నేనే ఫోన్ చెయ్యలేదు. తప్పదు, చెయ్యి. ముందు ఇంజెక్షన్ వ్యవహారం అయిపోని జ్వరం తగ్గుతుందేమో చూద్దాం. నీ పిచ్చిగాని, మా అమ్మ రాకుండా నా జ్వరం తగ్గదు. సరే, అలాగే చేద్దాం, అత్తయ్యను రప్పిస్తాను అంది రాధ. మంచం దిగబోయే ప్రయత్నం చేశాడతను. ఆమె సహాయపడింది. నీళ్ల గదికి తీసుకుపోయి అతడిని తిరిగి తీసుకొచ్చింది. తడిగుడ్డతో తుడవనా ఊళ్ళంతా? డెట్టాలతో తడిపిన గుడ్డతో తుడుస్తాను అడిగింది రాధ. అతడు ఒప్పుకున్నాడు. 1 గంట తర్వాత అతడికి ఇంజెక్షన్ చేయించడం కూడా పూర్తయింది. కాబోయే అత్తగారికి ఫోన్ చేసింది రాధ. రేపు ఉదయమే బయలుదేరతాను రాధా,
ఈ రాత్రిగా రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చి వాలాలని ఉంది. కానీ ఈ పల్లెటూరు నుండి ఇంత రాత్రివేళ బయటపడడం కష్టం అంది కాబోయే అత్తగారు. తన కొడుకు గురించి మరిన్ని వివరాలు అడిగింది ఆమె. పోయిన నెల 5వ తారీఖుననే ఆమె విశాఖపట్నం వచ్చింది. ఉగాది పచ్చడితో పాటు పూతరేకులు, సున్నుండలు తీసుకొచ్చింది. తనకు కాబోయే అత్తగారిని అదే మొదటిసారి చూడడం. చూసి చూడగానే మొదట భయపడింది రాధ. ఆమె ఏమంటుందో, తన ప్రేమను అంగీకరిస్తుందో లేదో. ఆమెకు వెనక ముందు ఉన్నది సుధాకర్ మాత్రమే. 5వ తారీఖున మా అమ్మ తప్పక వస్తుంది. ప్రతి నెల 5వ తేదీ రాత్రి నాకు జ్వరం కూడా వస్తుంది. ఈసారి మాత్రమే ఒకరోజు ముందుగా వచ్చింది. 5వ తారీఖుకు నా జ్వరం రావడానికి సంబంధం ఏమిటో తెలీదు. అర్ధరాత్రి దాటాక గాని, తెల్లవారుతుండగా గాని నాకు జ్వరం తగ్గిపోతుంది, చేత్తో తీసివేసినట్టు అన్నాడు సుధాకర్. ఆ రోజున అంత ఆసక్తిగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు రాధ. పోయిన నెల అత్తగారు తనను చూపించి అడిగింది, ఈ అమ్మాయి ఎవరు? ఓ గంటపాటు అంచెలంచెలుగా తన ప్రేమ పురాణాన్ని ఆ ప్రేమికులిద్దరూ ఆమెకు వివరించి చెప్పారు. నువ్వు కూడా మా ప్రేమను అంగీకరించగలవనే నమ్మకంతో అన్నాడు సుధాకర్. రాధకు గుండె గుబగుబలాడుతోంది. కాబోయే అత్తగారు తన ప్రేమను అంగీకరిస్తుందా, లేక కొడుకు మీద రకరకాల ఆశలు పెంచుకుందా? ముఖ్యంగా డబ్బు మీద. రాధకు భయం తగ్గిపోయింది. అత్తగారు చాలా సులువుగా ఒప్పుకుంది. రాధను దగ్గరికి తీసుకుంది. బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. కొడుకును రాధను కలిపి మనస్ఫూర్తిగా ఆశీర్వదించిందామె. ఇప్పుడు ఆమె వస్తే రాధకు ఆమెను చూడటం రెండోసారి అవుతుంది. ఆ రాత్రికి రొట్టె తిన్నాడు సుధాకర్. ఒక గ్లాసుడు హార్లిక్స్ కూడా తాగించింది రాధ. అయితే ఏం లాభం? ఆ రాత్రి కూడా సుధాకర్కి జ్వరం తగ్గలేదు. అతడు నిద్రపోయింది లేదు. అతడి మీద చేయి వేసి పక్కనే పండుకుంది రాధ. ఆమె కూడా నిద్రపట్టలేదు. కుంపటి పక్కన పండుకున్నట్టు గిలగిలలాడింది రాధ. తెల్లవారింది. రాధ అత్తగారు రానే వచ్చింది. ఆమెకు, సుధాకర్కు ఏమేం కావాలో వాటన్నిటినీ అమర్చిపెట్టి ఒకసారి తన ఇంటికి బయలుదేరింది రాధ. మధ్యాహ్నం వరకు ఆమెకు తన ఇంట్లో పనులతోనే సరిపోయింది. సాయంకాలం వేళ తిరిగేటప్పటికీ ఆమె తిరిగి సుధాకర్ ఇల్లు చేరుకుంది. సుధాకర్కి ఎలా ఉన్నదో పాపం అనుకుంటూనే పడుతూ లేస్తూ ఇంట్లో అడుగుపెట్టింది. అత్తగారు ఎన్ని తిప్పలు పడిందో. పెద్ద వయసు ఆవిడ. తన కొడుకు ఏమైనా కావాలి అని అడిగితే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఆశ్చర్యం! సుధాకర్ మామూలు మనిషే కూర్చున్నాడు. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. అతడి ఎదుట ఎంగిలి కంచం ఉంది. మజ్జిగ తాగుతున్నాడు. అతడి తల్లి పక్కనే వేరే కుర్చీలో కూర్చుంది. కంచం చుట్టూ కూరగిన్నె, చారుగిన్నె ఉన్నాయి. అతడిలో జ్వరం వచ్చిన లక్షణాలే లేవు. రాధ ఆశ్చర్యచకితురాలవుతుందని అత్తగారికి తెలుసల్లే ఉంది. ఆమె మామూలుగా నవ్వుతూ, ఆశ్చర్యపడకమ్మా, నా బిడ్డకు ఈ రకంగా ప్రతి నెల 5వ తారీఖు వచ్చేసరికి జ్వరం రావడం ఎంత విడ్డూరమో. వాడిని నేను కావిలించుకుంటే వాడి జ్వరం చప్పును మాయం కావడం కూడా అంతే విడ్డూరం. ఈ విచిత్రం కొన్ని సంవత్సరాల నుండి జరుగుతూ వస్తోంది. వాడి ఒంటి వేడి ఎందువల్ల తగ్గుతుందో కూడా నాకు తెలియదు, నా బిడ్డకు తెలియదు అంది. మాతృస్పర్శలో ఇంతటి ఆత్మీయ స్పర్శ ఉందా? ఆ ముగ్ధరాలు ఇంకా ఆశ్చర్యంలో మునిగిపోయి ఈత కొడుతూనే ఉంది. మీరింతవరకు స్పర్శ కథ విన్నారు. రచన శ్రీ మేడ మస్తాన్ రెడ్డి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ విశాఖ సంస్కృతి మాసపత్రిక 2019 సంవత్సరం నవంబర్ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి